మనం లాస్ట్ వీడియోలో ఆర్టికల్ 1 గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో మనం ఆర్టికల్ 2 గురించి మాట్లాడుకుందాం. ఆర్టికల్ 2 ఏం చెప్తుందంటే పార్లమెంట్ మే బై లా అడ్మిట్ ఇన్ టు ద యూనియన్ ఆర్ ఎస్టాబ్లిష్ న్యూ స్టేట్స్ ఆన్ సచ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాజ్ ఇట్ థింక్స్ ఫిట్. అంటే పార్లమెంటు తాను సబబని తలచు నిబంధనల మేరకు షరతులపై శాసనము ద్వారా కొత్త రాజ్యాలను సంఘంలో చేర్చుకోవచ్చును లేదా స్థాపించవచ్చును. సింపుల్ గా ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే భారతదేశంలోకి కొత్త రాష్ట్రాలు చేర్చుకోవడం మరియు ఏర్పాటు చేయడం పార్లమెంటు తన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. దీన్ని ఎవ్వరూ అడ్డు చెప్పలేరు. ఈ ఆర్టికల్ చాలా చిన్నదైన మన దేశం ప్రస్తుతం ఉన్న స్వభావానికి తీసుకురావడం కోసం ఈ ఆర్టికల్ చాలా ఉపయోగపడింది. అసలు మన దేశంలోనికి కొత్త రాష్ట్రాలు లేదా ప్రాంతాలని ఎందుకు చేర్చుకోవాలి అంటే ఈ రాజ్యాంగం రాసిన సమయంలో చాలా ప్రాంతాలు మన దేశంలో ఇంకా లేవు. ఉదాహరణకి గోవా గాని, సిక్కిం గాని, డామన్ అండ్ డేవి గాని ఇంకా మన దేశంలోకి చేరలేదు. మనం ఒక కొత్త సోవరిన్ స్టేట్ అంటే సార్వభౌమం కలిగిన రాజ్యంగా ఏర్పాటు చేశాం. ఈ సోవరిన్ స్టేట్ అంటే మన మీద ఎవరు పెద్దవాళ్ళు లేరు, మనకి మనమే అధిపతి అన్నమాట. సో ఎవరి పర్మిషన్ లేకుండా మనమే ఒక సొంత ప్రాంతాన్ని మన దేశంలోకి యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే మనం యుద్ధం చేసి తెచ్చుకోవచ్చు, లేదా ఆక్రమించుకోవచ్చు, వేరే దేశంతో అగ్రిమెంట్ చేసుకోవచ్చు, సంధి ద్వారా చేసుకోవచ్చు, ఎలాగైనా దాన్ని ఆర్జించవచ్చు. ఆర్టికల్ 2 అనేది పార్లమెంట్ కి రెండు ప్రత్యేకమైన అధికారాలు ఇస్తుంది. మొదటిది భారతదేశంలోకి కొత్త రాష్ట్రాలు కలుపుకోవడం. అంటే మన భారతదేశంలో లేని ప్రాంతాన్ని మనం ఒక కొత్త రాష్ట్రంగా చేసి మన దేశంలో కలుపుకోవచ్చు. ఉదాహరణకి సిక్కిం, ఇది మన రాజ్యాంగంలో రాసిన సమయంలో భారత్ లో లేదు. దాని తర్వాత మన దేశంలోకి రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. రెండవది ఇప్పటి వరకు ఒక రాష్ట్రంగా లేని ప్రాంతాన్ని కూడా మనం కొత్తగా రాష్ట్రంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆన్ సర్చ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాజ్ పార్లమెంట్ మే థింక్ ఫిట్. అంటే పార్లమెంటు తాను సబబని తలచు నిబంధనలు మరియు షరతులపై ఇలా మన రాజ్యాంగంలో పేర్కొన్నారు. ఇక్కడ మన రాజ్యాంగానికి అమెరికా, ఆస్ట్రేలియా రాజ్యాంగానికి ఒక తేడా ఉంది. ఆ దేశంలో ఏంటంటే థియరీ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేట్స్ ఉంది. అంటే రాష్ట్రాలకు కూడా సమాన హక్కు కల్పించే వీలుందనమాట. దీని అర్థం అమెరికాలో ప్రతి రాష్ట్రం నుంచి దాని సెనేట్ అంటే మన రాజ్యసభ అనుకోండి, దానికి సమాన వాటగా ప్రతినిధుల్ని పంపించాలి. అంటే మనం రాజ్యసభ మెంబర్స్ పంపించినట్టుగా. కానీ మన దాంట్లో అలా లేదు. మన దాంట్లో జనాభా ప్రాతిపదికన కొన్ని రాష్ట్రాల్లో రాజ్యసభ మెంబర్స్ ఎక్కువ ఉంటారు, కొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఉంటారు. ఇలా ఆ దేశంలో ఎందుకు ఉంది అంటే మనం ఆర్టికల్ 1 గురించి మాట్లాడినప్పుడే దీని గురించి కూడా తెలుసుకున్నాం. అదేంటంటే ఆ దేశాల్లో రాష్ట్రాల మధ్య ఒప్పందం వల్ల ఏర్పడ్డాయి, కానీ మన దేశం అలా ఏర్పడలేదు. మన దేశంలో భారతదేశానికి తప్ప అందులో ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఎలాంటి సార్వభౌమాధికారం లేదు. కనుక మన దేశంలో ఏర్పడిన ఏ రాష్ట్రం కూడా తనకు తానుగా వేరొక రాష్ట్రం లాగా సమాన హక్కులు కావాలని కోరలేదు. రాష్ట్రాలకు ఎలాంటి హక్కులు ఇవ్వాలనే పూర్తి అధికారం కేవలం పార్లమెంట్ కు మాత్రమే ఉంది. దీని గురించి మాట్లాడేటప్పుడు మనం సిక్కిం ని బాగా ఉదాహరణగా తీసుకోవచ్చు. 1947లో సిక్కిం చోగల్చే పాలించబడే స్వదేశీ సంస్థానం. 1947లో బ్రిటిష్ అధికారం ముగిసిన తర్వాత సిక్కిం భారతదేశ రక్షణ ప్రాంతమైంది. సిక్కిం యొక్క రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాజ బాధ్యతలు భారత ప్రభుత్వం స్వీకరించింది. 1974లో సిక్కిం భారతదేశంలో అనుబంధం కోరుకుంది. ఈ కారణంగా పార్లమెంటు 35వ రాజ్యాంగ సవరణ చట్టం 1974లో ఆమోదించింది. ఈ రాజ్యాంగ సవరణ సిక్కింకు అసోసియేట్ రాష్ట్ర హోదాని కల్పించి రాజ్యాంగంలో ఒక కొత్త రకమైన రాష్ట్ర హోదాని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ మనం ఆర్టికల్ 2 గురించి చూసుకోవచ్చు. అంటే పార్లమెంటు తన అధికారాన్ని బట్టి ఒక్కో రాష్ట్రానికి ఒక్కో హోదా ఇవ్వచ్చు అనమాట. దీనికోసం రాజ్యాంగంలో ఒక కొత్త ప్రకరణ 2A మరియు ఒక కొత్త స్కెడ్యూల్ ని చేర్చడం జరిగింది. 1975లో దీని మీద ఒక ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ సేకరణలో ఏం చేశారంటే అక్కడ ప్రజలు పూర్తిగా భారతదేశంలో అంతర్గత భాగంగా అవ్వాలని కోరుకున్నారు. దాన్ని అనుసరించి 36వ రాజ్యాంగ సవరణ చట్టం 1975లో చేశాం. 22వ రాష్ట్రంగా భారత్ యూనియన్ లో సిక్కిం అంతర్భాగమైంది. మన ఆర్టికల్ 2 అనేది ఇలా మనకి పనికొచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్న ఆర్టికల్ 2A అనేది దానికి సంబంధించింది. సిక్కిం ని మన రాష్ట్రంలో అంతర్భాగం చేసిన తర్వాత ఈ రాజ్యాంగ సవరణ చేసి ఈ ఆర్టికల్ 2A కొట్టేయడం జరిగింది. సో ఆర్టికల్ 2 గురించి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఆర్టికల్ 3 గురించి చూద్దాం.